హాయ్ ఫ్రెండ్స్. పెహల్గామ్లో జరిగిన ఈ టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే ఉందో దానికి కారణం ఎవరో తెలిసిపోయిందండి. ఇంత త్వరగా బీజేపీ ఎలా కనిపెట్టేసింది అనుకుంటున్నారా? మరి బీజేపీయా మజాకా? మరి మన చౌకీదార్ చౌడీ చాతి వాళ్ళ చాలా ఫాస్ట్గా ఉంటాడు కదా. ఇంతకీ వాళ్ళు ఎవరు, ఏంటి, కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ రీజన్ వచ్చేసి రాహుల్ గాంధీ రాజీనామా చేయాలి. సెకండ్ వచ్చేసి ఉమర్ అబ్దుల్లా షుడ్ రిజైన్. మూడోది వచ్చేసి సుప్రీంకోర్టు రెస్పాన్సిబిలిటీ దేనికి, ఈ పహల్గామ్ అటాక్కి. తర్వాత యాక్టర్స్, క్రికెటర్స్ అందరూ సైలెంట్గా ఉన్నారు, ఎవరేం మాట్లాడట్లేదు. ఇండియన్ ముస్లిమ్స్ వాళ్ళే రెస్పాన్సిబుల్. సెక్యులరిజం ఈజ్ ఇన్ ద రియల్ ప్రాబ్లం. నెహ్రూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. సో ఇందులో బీజేపీకి ఎలాంటి ప్రమేయం లేదు, బీజేపీ ఎలాంటి తప్పు చేయలేదు, సెక్యూరిటీ ల్యాబ్స్ లేవు, ఆర్మీ రిక్రూట్మెంట్ ఇవన్నీ సరిగ్గానే ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పిన రీజన్స్ మాత్రం వాటి వల్లే ఇది ఎంత జరిగింది. బీజేపీ బాధ్యత లేదు, నరేంద్ర మోడీ బాధ్యత లేదు. ఇది మన దేశ పరిస్థితి, గోధి మీడియా పరిస్థితి. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తుంటే ఈ గోధి మీడియా పాలకులకి భజన చేస్తూ, ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తూ, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు పెడుతూ వీళ్ళ వైఫల్యాలన్నీ కప్పిపుచ్చుకుంటున్నారు. ఇంకా ఎంతకాలం ఇలా జరుగుతుంది చెప్పలేము. పోనీ ఇలాంటి సమస్యలు తిరిగి రాకుండా వీళ్ళ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా అంటే, మరి పుల్వామా తర్వాత ఇలాంటివి జరగకూడదు కదా. అంటే అలాంటి ప్రణాళిక కూడా ఏమీ లేదు. అడిగినోడిదే తప్పు, క్వశ్చన్ చేయకూడదు. ఇదొక నిరంకుశ పాలన వైపే వెళ్తుంది ఈ దేశం. మనం అనుకుంటున్నాం ఇదేదో ఇండియా చాలా గొప్పదే, ఎప్పుడు ఇలాంటి చీప్ రాజకీయాలు చేయకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాడితే ఇండియా కంటే గొప్ప దేశం మరొకటి లేదు. ఎందుకంటే ఈ భ్రష్టు పట్టిన రాజకీయాలు, ప్రతిదీ ఓటు కోసం వాడుకోవడం. అసలు ఈ గోధి మీడియాలో తమ్ముళ్ళు చూస్తుంటే వాహ్వా మోడీ, వాహ్వా మోడీ, అబ్బ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 , అసలు మామూలుగా లేదు కదా. ఆయన వచ్చేమో ఇక్కడ బీహార్ ఎలక్షన్లలో క్యాంపెయినింగ్ చేసుకుంటున్నాడు ఈ పహల్గామ్ ఇష్యూని. ఇంతకుముందు కూడా ఇలాంటివి చాలా జరిగాయి. ఇప్పుడైనా ప్రజలారా మేలుకోండి, రాబోయే రోజుల్లో అయినా సరైన నాయకులను ఎన్నుకోండి, మతం ఉన్మాదంలో పడకండి. ఉద్యోగాలు లేవు, వాటరు లేవు, అన్ని రాష్ట్రాల్లో చాలా చాలా సమస్యలు ఉన్నాయి. కానీ వీటన్నిటినీ కప్పిపుచ్చుతూ గోధి మీడియా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక అడ్డుకట్ట